హాయ్ అండి, వెల్కమ్ టు నీలిమా భాస్కర్. ఈరోజు మిర్చి కర్రీ చేసుకుందాము. ఇవి మన మిరపకాయ బజ్జీలు వేసేటివి, దొడ్డుగా ఉంటాయి చూడండి. ఆ మిరపకాయలు, పెరుగు, ఆయిల్, కొత్తిమీర, కలమాకు, ఆనియను, కారం పొడి, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, సాల్టు, అల్లం వెల్లిపాయ పేస్టు, జీలకర్ర, ఆవాలు, ఒట్టి మిరపకాయలు. వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని మిరపకాయలని కట్ చేసి పెట్టుకోవాలి. చేదు అనేది రాకుండా ఒక కుండలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాల, ఒట్టి మిరపకాయలు కూడా వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఆనియన్ 2 కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. 1/2 టేబుల్ స్పూను పసుపు, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు, పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. దాని తర్వాత వాటర్లో వేసిన మిరపకాయలు దాంట్లో వేయాలి, కుండలో. మిరపకాయలు అనేది చేదు రాకుండా సాల్ట్ వేసుకోవాలి. మిరపకాయలు వేయంగానే సాల్ట్ వేయడం వల్ల చేదు అనేది రాదు. కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము. ఢక్కన పెట్టి సిమ్లో పెట్టాలి. అయిపోయింది. ఇప్పుడు కారం పొడి వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూను కారం పొడి. దాని తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1 టేబుల్ స్పూను. ఈ మొత్తము మంచిగా కలుపుకోవాలి మిరపకాయలకు అంటేలా. పెరుగు 1/2 కప్పు, సగం కప్పు వేసుకోవాలి పెరుగు. దాన్ని మొత్తము మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఢక్కన పెట్టి మంచిగా ఉడకనిద్దాము. ఒక 2 మినిట్స్. చాలా సింపుల్ అండ్ ఈజీగా తొందరగా అయిపోతుంది. అయిపోయింది. ఆయిల్ పైకి వస్తే ఉడికిపోయినట్ల మసాలా అంతా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కలమాకు వేసుకోవాలి. కొత్తిమీర, కలమాకు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఢక్కన పెట్టి ఒక 1 మినిట్ అట్లా ఢక్కన పెట్టి ఉంచాలి. అయిపోయింది. సింపుల్ అండ్ ఈజీగా ఒక 10 మినిట్స్ లోపట కర్రీ అయిపోతుంది. మిర్చి గ్రేవీ రెడీ అయిపోయింది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సూపర్ ఎమ్మీ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కానీ ట్రై చేయండి. మళ్ళీ చేసుకొని తింటారు. సూపర్ ఎమ్మీగా ఉంటుంది. ఒకవేళ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.